వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. తనకు స్పెషల్ వంటకాలని మీకు పరిచయం చేయడానికి మన మీ ఇంటి వంట తనకు వచ్చేసిందండి. మరి మన పార్టిసిపెంట్స్ అనురాధ గారు అలాగే వాసవి గారు టేస్టీ వంటకాలను పరిచయం చేస్తాను అంటున్నారు. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, మన కోసం వాళ్ళు రెడీగా ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని వారు పరిచయం చేయబోయే ఆ టేస్టీ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. పదండి. ఇదేంటి ఇటు సైడ్ నుంచి చాలా తక్కువ వస్తుంది వాయిస్, ఇప్పుడు మళ్ళీ మీకు పోటీ. హాయ్, అది ఇప్పుడు బాగుంది. మనకి మైక్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓకేనా అందరికి? ఓకే. సో అందరూ కూడా చాలా జోష్గా ఉన్నారు మనం ఇంటి వంటలో పార్టిసిపేట్ చేయడానికి. సో రెడీ అయిపోయారు. అండ్ ముందుగా మరి మన హీరోయిన్స్ ఉన్నారు కదా ఇక్కడ. ఎవరబ్బా మన హీరోయిన్స్? అనురాధ అండ్ వాసవి అంట. మరి వీళ్ళిద్దరిలో ఎవరో తెలుసుకుందాము. ఎవరు అనురాధ, ఎవరు వాసవి? నేను వాసవి. అయితే మీ అనురాధ. ఓకే, ఫిక్స్ అయిపోయారు అనమాట. అనురాధ మీ పేరు మీదే అన్నట్టు. బొకే చేతిలో పెట్టుకుని కూర్చుని సౌండ్ చేయడం కాదండి, వచ్చిన అతిథికి ఇవ్వాలి. వెల్కమ్ టు మీ ఇంటి వంట. స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి అందరూ కూడా మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో ముందుగా కొంతమంది పరిచయం చేసుకుందాం. ముందుగా వాసవి. ఓకే వాసవి, హాయ్. హాయ్, నేను ఇంకో ఇలా ఉన్నాను. సూపర్. అయితే థ్యాంక్ యూ. సో నువ్వు కూడా చాలా బాగున్నావు వాసవి. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. కొంచెం నువ్వు కూల్ అయ్యావంటే నువ్వు కూడా యాంకర్ అయిపోవచ్చు నెక్స్ట్ టైం. ఏం లేదా? వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఓకే, సో మరి ఏం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఇన్ఫోసిస్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను, వెయిటింగ్ టు ద జాబ్. అవునా? ఓకే, సో క్యాంపస్ ఇంటర్వ్యూ అన్నమాట అది. లక్కీ కదా చక్కగా క్యాంపస్ ఇన్ఫోసిస్ లాంటి ఎంఎన్సీ కంపెనీలో. ఓకే, మరి అయితే సో ఇంకా మన ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు బ్లూ శారీలో. ఇక్కడ దగా మనం మెచ్చిపోతున్నారండి. శ్రీదేవి లాగా అనిపిస్తున్నారు నాకు అంటే. సో హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? మాధవి అండి. మాధవి. మీరు వీనా? నాది రీ. సో మన ఇద్దరికి లాస్ట్ అక్షరాలే డిఫరెంట్ అన్నమాట. ఓకే, మరి మాధవి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ ఏనండి. అవునా? మాది అలయన్స్ క్లబ్ అని ఇంటర్నేషనల్ క్లబ్ ఉంది. దాంట్లో ప్రతి మంత్ 2 సర్వీసులు చేస్తామండి. అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అవి? అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఉంటుంది, వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం, గ్రేట్, మంచి పని. రైస్, ఆయిల్ అన్ని వాళ్ళకి ఏమి కావాలో ఆ వస్తువులు ఇస్తూ ఉంటారు. మా అలయన్స్ క్లబ్ అందరికి ఒక్కసారి మీరు హాయ్ అని చెప్పాలి. అందరం కలిపి చెప్దాం, ఓకేనా? హాయ్ ఏలియన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళందరికీ కూడా హాయ్ 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 హాయ్. ఓకే, హ్యాపీనా? చాలా హ్యాపీ. సో మరి ఇంకా మెయిన్ వచ్చేసి వంటలు కాబట్టి, సో మరి మన తణుకు వంటలు ఎలా ఉంటాయి? స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి? అన్ని స్పెషల్స్. అన్ని స్పెషల్స్లే, స్పెషల్ కానట్టు ఏమి లేదనమాట. మరి ఈ స్పెషల్ వంటకాల్లో మరి మీ ఇంటి వంట ప్రేక్షకులకి ఏ స్పెషల్ వంటను పరిచయం చేస్తున్నారు? స్వీట్ గులాబీ. స్వీట్ గులాబీనా? ఓకే, సో తల్లో పెట్టుకునే గులాబీ గురించి విన్నాం కానీ స్వీట్ గులాబీ అనమాట. సో తినే గులాబీ ఇది. తినే గులాబీకి అదే స్వీట్ గులాబీకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కరాచీ నూక, మైదా, నెయ్యి, ఆయిల్, షుగర్. అంతే. చాలా తక్కువ వాటితో మనం చేసేసుకోవచ్చు అయితే గులాబీలు. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలి? ముందుగా ఫస్ట్ కరాచీ నూక వేస్తున్నానండి, తర్వాత 1/2 కప్ మైదా. ఓకే, 1 కప్పు కరాచీ, 1 కప్పు మైదా, నెయ్యి. ఏ విధంగా కలుపుకోవాలి మనం ఇది? ఈ 3 రకాలు కలుపుకొని చపాతీ పిండిలా కలపాలి. ఆల్రెడీ ప్రిపేర్ చేసిన 1 అవర్ ముందు కలిపించుకున్న పిండి తీయండి. అయితే ఇది అవసరం లేదు కదా. సో ఆల్రెడీ మనము కరాచీ నూక అలాగే మైదా, నెయ్యి, కాస్త నెయ్యి సరిపడా వాటర్ వేసుకుని మనము చపాతీ పిండిలా కలుపుకుని పెట్టుకున్నాము. సో 1 అవర్ ఆల్రెడీ నానింది మనకి. సో ముందుగా అయితే ఆయిల్ పెట్టుకుందాం. మరి డీప్ ఫ్రై ఆయిల్ కదండి. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్స్ A, D, E కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రై కోసం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి పూరీలో చేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద పంచదార పాకం కూడా పెట్టేస్తాం. ఓకే, సో ఇటు సైడ్ ఆయిల్, ఇటు సైడ్ పంచదార పాకం కూడా పెట్టేసుకుందాము. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాము. పంచదార, వాటర్ చూడండి మీరు. చాలు. సో ఇదైతే మనము పూరీలాగా చిన్న చిన్న సైజులో ఒత్తుకోవాలా? కదండి, కట్ చేస్తాను మొత్తం. కట్ చేస్తారా నైఫ్ తోటి? గులాబీ షేప్లోనే ఉంటుందండి ఇవి?
అలాగే వస్తాయి. అలాగే వస్తాయి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా ఫ్రెండ్ నేర్పారు. అవునా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? నాకండి ఒక 20 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అబ్బో, పెద్ద బ్యాచ్ అండి మీది. ఓకే, నేను ఇన్నర్ వీల్ క్లబ్లో సెక్రటరీనండి. రోజు మంత్లీ ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం. ఓకే, అంటే ఏం ప్రాజెక్ట్ వస్తుంది మీకు? హెల్త్ చెకప్ చేయిస్తామండి. సోషల్ సర్వీస్ లాంటి. సోషల్ సర్వీస్ చేస్తాం. మంచి పని చేస్తున్నారు చక్కగా. ఓకే, మరి వంటలు ఇవన్నీ మరి ఎవరు చక్క పెడుతూ ఉంటారు ఇంట్లో? నేను చేసి బయటకు వెళ్ళిపోతాను. చేసి బయటకు వెళ్తూ ఉంటారు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? నాకు బాబు పాపనండి. బాబు పాప. బాబుకి మ్యారేజ్ అయిపోయింది, కాళ్ళు వచ్చింది. కాల్ వచ్చేసి ఇంకా చేస్తారు, ఇంకేట్లేదు, హ్యాపీగా తిరిగి రావచ్చు బయటకి. మా పాపకు కూడా మ్యారేజ్ అయిపోయింది. అవునా? సో ఇద్దరు కూడా సెటిల్ అయిపోయారు. ఇద్దరు సెటిల్ అయిపోయారు. మరి ఏంటి మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు? ఒక మన పాపకి పాప ఉందండి, మనవరాలు. బాబుకి ఇంకా పిల్లలు ఇంకా లేరండి. వాళ్ళ గురించే వెయిటింగ్. సో మీరు ఇంకా చేస్తారా? ఇంకా సరిపోతుందా మనకి? అది ఇంకా చేయట్లేదు. ఓహో, ఒక షార్ప్గా ఉన్న ఒక మూత తీసుకుని దాంతో మనం ఇలాగా షేప్ తీసుకోవాలన్నమాట. సో వాటర్ 2 ఆటలుగా చేసుకున్నారు, 2 సర్కిల్స్. ఎలా చేసేదాన్ని? ఒకదాని మీద ఒకటి పెట్టేసి పూరి మీద ఒక పూరి పెట్టి చేశానండి. గరుం చేస్తాను. చేయండి, ఒకసారి ఇవ్వండి ఇది. ఓహో, సో మధ్యలో ఈ విధంగా చేశారనమాట, ఫ్లవర్ లాగా. మనం డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకుని పాకల్లో వేసేసుకోవచ్చు. చాలా మంచి ఐడియా వచ్చింది మీ ఫ్రెండ్కి, ఎవరో కానీ మంచి చేశారనమాట. ఆవిడ పేరు రమణి గారు. రమణి గారు మీ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్. సో అయితే మీరు అలా చేస్తూ ఉండండి, ఇంకా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు. హాయ్. హాయ్, నీ పేరేంటి? శ్రీరాజ్. శ్రీరాజేనా? ఏంటి నువ్వు మీ ఇంటి వంటలో యాక్చువల్గా అబ్బాయిలు నాట్ అలౌడ్, మరి నువ్వెందుకు వచ్చావు? మై మదర్ టెల్ కమ్. యువర్ మదర్ టెల్ కమ్. యువర్ మదర్ టోల్డ్ కమ్. ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ బాగా నేర్చుకో, ఓకేనా? ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ చదువుతున్నావు. ఇంగ్లీష్ భలే మాట్లాడేస్తున్నావు తెలుసా? స్కూల్లో అంతా ఇంగ్లీషే మాట్లాడతారా? ఇంగ్లీష్ మీడియం. అందుకనా స్టార్టింగ్ ఇంగ్లీష్ టచ్ ఇచ్చావు. నాకు అర్థమైపోయింది కాన్వెంట్లో చదువుతున్నావని. ఓకే, నువ్వు మరి ఏం చేస్తూ ఉంటావు? నీ హాబీస్ ఏంటి? పాటలు ఏమన్నా వచ్చా నీకు? హనుమాన్ చాలీసా వచ్చా? ఓకే, నీకు బాగా ఏంటంటే పార్షాలిటీ ఉందనుకుంటా. నువ్వు దేవతలు నమ్మ, ఓన్లీ దేవుళ్ళే, అంతే కదా? మగ దేవుళ్ళే నమ్ముతావు, అంతేనా? అంతే, బ్రహ్మచారి ఆంజనేయ స్వామి, అందుకే ఆయన చాలీసా చదువుతావా? ఓకే, మరి పాడతావా చాలీసా? పాడు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీసాతి లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి కుమతి నివార, సుమతి కేసంగి కాంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాత వజ్ర ఔజుత విరాజే, కాంజే ముంజ జనే ఊసాజే, శంకర సుమన కేశినీ నందన తేజ ప్రతాప, మహాజగవందన విద్యావాన గుణియతి జ్యోతుర, రామకాజ కరివే గోత్ర, ప్రభు చరిత్ర సురవేగోరస్య, రామకాజ సీతామన బసి, సూక్ష్మ రూప ధరిసి హిత కావ, వికట రూప ధరి లంక జనావ, భీమ రూప ధరి असुर संहारे, रामचंद्र के काज संवारे, लाय सजीवन लखन जियाय, श्री रघुवीर हरिमर लाए, रघुपति किंदड़ बहुत बढ़ाए. అయిపోయిందా? ఏంటి బుర్రా? ఇంకేదన్నా మెమరీ ఫుల్ నిండిపోయినట్టుంది హనుమాన్ చాలీసా తోటి, అంతేనా కదా? నీకు బోల్డ్ అంత ధైర్యం, అంత నీకు అసలు భయం లేదనుకుంటా. హనుమాన్ చాలీసా బాగా వచ్చేసింది నోటికి నీకు కదా? గ్రేట్, అసలు వెరీ గుడ్. మా అమ్మగారు ఖాళీగా ఉన్నప్పుడల్లా నాకు హనుమాన్ చాలీసా నేర్పిస్తూ ఉంటారా? ఓకే, భగవద్గీత ఇలాంటి శ్లోకాలన్నీ కూడా నేర్చుకో, ఇంకా బాగా హెల్ప్ అవుతుంది, ఓకేనా? మన టీవీలో జీ తెలుగులో చిన్న పిల్లలు చేస్తున్న చూడు, లిటిల్ ఛాన్స్ లో చక్కగా అందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు నువ్వు, ఓకేనా? సో మనం వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం మరి. ఓకే, సో వేసేసుకుంటే ఇవి నిజంగా పొంగుతున్నాయి కదండి, ఫ్లవర్స్ వస్తున్నాయి. కాకపోతే ఇందులో మనము వంట సోడా లాంటిది ఏం వేయలేదు కదా, అయినా బాగానే పొంగునాయి. అంటే 1 అవర్ ముందు ఫర్గా కలుపుకుంటాం. ఆహా, చేత అనమాట. డైరెక్ట్ గా మనం పాకంలో వేసేసుకోవచ్చు. ఇది కట్టేచ్చా ఇది? ఓకే, ఇవి బాగా మనకి రెడ్ కలర్ లో రావాలనుకుంటా కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో. సో మనకి పాకం కూడా రెడీ అయిపోయింది, వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇవి మనకి నిలువ ఉంటాయండి? ఉంటాయండి, 1 మంత్ వరకు. 1 మంత్ వరకు ఉంటాయా? అంటే కరకరలాడతాయా లేకపోతే మెత్తగా? కరకరలాడుతూనే ఉంటాయి. చాలా సింపుల్ వంటకం కదా, చాలా సింపుల్, మనకి రెగ్యులర్ గా ఇంట్లో ఉండేవే. మరి మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? వాసవిది మీది? మా తోటకోళ్ళ గారు పాప అండి. తోటకోళ్ళ గారు పాప? పెద్దమ్మని అవుతాను. అవునా? ఓకే, సో పెద్దమ్మ కూతురు అయితే. ఓకే, సో అయిపోయింది, తీసేసుకోవచ్చండి? తీసేసుకోవచ్చండి. ఓకే, సో ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు.
మాధురి గారు స్వీట్ గులాబీ రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. చూసారు కదండి, స్వీట్ గులాబీలు రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. స్వీట్ గులాబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరాచీ నూక, మైదా, నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్, పంచదార. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కరాచీ నూక, మైదా, నెయ్యి, కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కోసం అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఆయిల్ కాగేలోపు ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా పంచదార, వాటర్ వేసి పాకం రానివ్వాలి. ముందుగా చేసుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేసి రౌండ్ షేప్ లో ఉన్న గిన్నెతో కట్ చేసి వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి ఫ్లవర్ లా చేసుకోవాలి. వాటిని వేడైన ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి వాటిని తీసి పాకంలో వేసి కాసేపటి తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ గులాబీ రెడీ.